ఏప్రిల్ 21న హైదరాబాద్ కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు కేసీఆర్. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ జరుపుతామన్నారు. ఏప్రిల్ 5 కల్లా పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. ప్లీనరీ బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన కేసీఆర్ వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎంపీలపై సర్వే రిపోర్ట్ ఇచ్చారు కేసీఆర్. ఎంపీలో 3 మాత్రమే వెనుకబడ్డారని చెప్పారు. సీతారాం నాయక్, బోర నరసయ్య గౌడ్, మల్లారెడ్డి వెనుకంజలో ఉన్నారన్నారు. అయితే సర్వేలో తక్కువ మార్కులు వచ్చాయని భయపడనక్కర్లేదని, ఇంకా మెరుగుపరుచుకోవచ్చునని చెప్పారు. పనితీరు మెరుగుపడితే సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కొంపల్లిలో జరిగే సమావేశానికి గ్రామస్థాయి ముఖ్య నేతల దగ్గర నుంచి సర్పంచ్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల అధికారికంగా హోంమంత్రి నాయని నరసింహారెడ్డి వ్యవహరిస్తారు. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు 15 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిధుల సేకరణ కోసం శ్రమదానం చేయాలని అనుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా శ్రమదానంలో పాల్గొంటారు.